గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక పార్ట్ రాసి హుహు. మండలవి అవేమో మీటింగ్స్ జరుగుతాయంట. అందరొచ్చి అవునవును. హ్మ్. అందరొచ్చి గ్యాదర్ చర్చ అయిన గ్యాదర్ తర్వాత. అవుతుర్రు అట్లాంటి మీటింగ్స్‌లో. గవర్నమెంట్ ఒక స్కీమ్ ఏదుందో స్కీమ్ పైన పాట రాసాడు. ఓహ్! స్కీమ్ పైన పాట రాస్తే అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో మొత్తం ఈయన పాట రాసినట్టు ఆయన పై ఆఫీసర్స్ మెచ్చుకున్నారు. ఆహా! అక్కడి నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఈయన ఇలాంటివి చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. సూపర్ అసలు. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఆ! ఎక్కడ ఎలా వాడాడు చూడండి. అండ్ అది. బిజినెస్ వచ్చింది. దాని తర్వాత 3, 4 డేస్‌లో హి మేడ్ ₹7,000. ఓహ్! గ్రేట్. క్లాస్‌కి కట్టింది ₹5,000. ఆ! 3, 4 రోజులలో 7,000 సంపాదించాడు. సో, స్కిల్ సో, అండ్ ఇట్స్ నేర్చుకొని. లైక్ హ్మ్. స్కిల్ అది లైఫ్ టైమ్ ఉండిపోతుంది వాళ్ళ దాంట్లో. అండ్ అది ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఎలా అప్లై చేస్తున్నాము, ఎవరి సమక్షంలో అప్లై చేస్తున్నాము, ఎవరికి బెనిఫిట్ చేయడానికి అప్లై చేస్తున్నాము, ఎవరి కోసం అప్లై చేస్తున్నాము, వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందుతున్నారు, మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాల్యూ క్రియేషన్ గేమ్. హ్మ్. ఇన్‌కమ్ మైండ్‌సెట్ ఉండాలి. 2 రకాల మైండ్‌సెట్ ఉంటాయి. ఒకటి సర్వైవల్ మైండ్‌సెట్. కొంతమంది ఏందంటే డబ్బుల కోసం, డబ్బుల కోసం, డబ్బుల కోసం, డబ్బుల కోసం పనిచేస్తారు. సర్వైవల్. నాకు ఇంతొస్తేయాలి, ఇంతొస్తేయాలి, ఇంతొస్తేయాలి. ఇంకోటి ఏందంటే ఇన్‌కమ్ మైండ్‌సెట్. అబండెంట్ మైండ్‌సెట్. నాకు హ్మ్. డబ్బులు ఇప్పుడు స్కిల్ ఉంటే నాకు ఎప్పుడైనా డబ్బులొస్తాయి. హ్మ్. నేను ఎక్కడెక్కడ చేసుకోగలుగుతాను. నేను మల్టిపుల్ రెవెన్యూ సోర్స్ ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాను. నేను డబ్బుల్ని నాకు పనిచేసే విధంగా నేను ఎలా మార్చుకోగలుగుతాను. ఇది హ్మ్. ఇన్‌కమ్ మైండ్‌సెట్. ఓకే. అబండెంట్ మైండ్‌సెట్ అన్నీ. ఎందుకంటే మనీ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండి. సో, కరెక్ట్. ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ మైండ్ పవర్ ఎవరికైతే తెలిసిన వాళ్ళు మనీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనం చాలా నెగెటివ్ ఆలోచిస్తూ, ఇంట్లో మొత్తం అన్నీ చిందరమందర పెట్టుకొని, మనకి ఇంటికి లక్ష్మీదేవి రావాలి అంటే ఎట్లొస్తది? మనీ ఈజ్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వస్తుంది అన్నప్పుడు దీవాళి అప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటాం. రోజెందుకు క్లీన్ చేసి పెట్టుకోం? కరెక్ట్. రోజు క్లీన్ చేసి పెట్టుకుంటే చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ మన పైన చాలా ఇంపాక్ట్ చేస్తుంది. హ్మ్. ఈవెన్ వర్డ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను నిన్న ఉమెన్స్ దాంట్లో ఫస్ట్ నేను వాళ్ళ దగ్గర ఒక ప్రామిస్ ఏం తీసుకున్నానో తెలుసా? ప్రామిస్ ఏం తీసుకున్నాను అంటే, మీరు ఈ రోజు నుంచి మీ ఇంట్లో నెగెటివ్ మాటలు మాట్లాడొద్దు. మీ హస్బెండ్ పైనకి కోపానికి రావద్దు. ఓహ్! తిట్టొద్దు. మీ పిల్లలు అల్లరి చేసినా కూడా తిట్టొద్దు. ఓహో! అన్నీ చేయొద్దు. ఎందుకు అనంటే పాజిటివ్ మైండ్‌సెట్ పాజిటివ్ క్రియేట్ మైండ్‌సెట్ చేయాలి. ఉండాలి అంటే పాజిటివ్ వర్డ్స్ ఉండాలి. హుహు. పాజిటివ్ థాట్స్ రావాలంటే పాజిటివ్ యాక్షన్స్ ఉండాలి. సో, వర్డ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను వాటర్ ఎక్స్‌పెరిమెంట్ అని ఒకటి చెప్తానండి వాళ్ళకి. డాక్టర్ ఇమోటో అని ఒక పర్సన్ వాటర్ ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడు అనంటే వాటర్‌ని మైక్రోస్కోప్ కింద మీరందరూ గూగుల్ చేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా చూడండి. మైక్రోస్కోప్ కింద వాటర్‌కి డిఫరెంట్ డిఫరెంట్ పదాలు చెబుతూ హుహు. వాటర్‌లో ఉన్న మాలిక్యూల్స్ ఎలా మారిపోయాయి అని చెప్పి మైక్రోస్కోప్ కింద చూసాడు. అంటే దీనిపైన రీసెర్చ్ కూడా చేశాడు. ఓకే. అంటే మనం చెప్పే పదాలు వాటర్ కూడా రియాక్ట్ అవుతుంది. వాటర్‌లో మెమరీ ఉంటుంది. ఓకే. వాటర్‌లో ఎనర్జీ ఉంటుంది. ఏం చేశాడు డాక్టర్ ఇమోటో ఏం చేశాడు అంటే వాటర్ ఎక్స్‌పెరిమెంట్‌లో వర్డ్స్‌కి ఏమేం వర్డ్స్ ఇస్తే వాటర్‌లో షేప్ మాలిక్యూల్స్ ఎట్లా మారిపోయాయని చూస్తే హుహు. నెగెటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయాయి. హ్మ్. బిఫోర్ ప్రేయర్ బ్లాక్ అయిపోయిన వాటర్ ఆఫ్టర్ ప్రేయర్ ప్యూర్ అయిపోయాయి. ఓహ్! లవ్, థాంక్ యూ అని చెప్పినప్పుడు వాటర్‌లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ మారిపోయాయి. ఓహ్! ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే వాటర్ గురించి మన మైండ్‌కి, బాడీకి సంబంధం ఏంటి అనంటే మన బాడీ 60-70% ఆఫ్ వాటర్. ఓకే. అండ్ రైట్. మన బ్రెయిన్‌కి మన వాయిస్ ఈజ్ సిగ్నల్. హ్మ్. మనం చాలా సార్లు తిడుతున్నాము అనంటే అదే నెగెటివ్ వైబ్ మనం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం. వాళ్ళు ఎఫెక్ట్ అవుతారో లేదో తెలీదు గానీ మన బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అవుతది. ఎందుకంటే ఇన్‌స్ట్రక్షన్ ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం. మన బ్రెయిన్ మన వాయిస్‌ని గుర్తుపడుతుంది ఈజీగా. రైట్. రైట్. నేను మంచిగా చేస్తున్నాను, నేను చాలా సక్సెస్‌ఫుల్ అయ్యాను అని చెప్పండి. ఆటోమేటిక్‌గా చుట్టుపక్కల సిట్యుయేషన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేస్తుంది. హ్మ్. రాట్లేదు, 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 రావాలి, 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 రావాలి. రాదు. అంతే. కొంతమంది ఇంట్లో కూర్చొని ఏం చేస్తారంటే అన్ని కళ్ళు మూసుకొని నాకు డబ్బులొచ్చేస్తున్నాయి, నాకు డబ్బులొచ్చేస్తున్నాయి, డబ్బులొచ్చేస్తున్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా నేనేం చెప్తా అంటే లా ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తాను. లా ఆఫ్ యాక్షన్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఆటోమేటిక్‌గా పనిచేస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఆ! యాక్షన్. అయితే ఇప్పుడు ఈ వాటర్ ఎక్స్‌పెరిమెంట్‌తోని ఇంకొక విషయం చెప్తాను. పవర్‌ఫుల్ థింగ్స్ పిల్లలకు కూడా స్కూల్‌లో చేపిచ్చారు. ఏంటనంటే మీరు ఒక వాటర్‌కి ప్లాంట్‌కి వాటర్ పోస్తూ నెగెటివ్ వర్డ్స్ చెప్పి ప్లాంట్ చేయండి. ఆ మొక్క వాటర్. చచ్చిపోతుంది. తెలుసు మీకు గూడా. అవును. ఎందుకు? వాటర్ వల్ల. అవును. ఇంకో దానికి చేయండి. ప్రేమగా చూపియండి దిస్. ఈ వాటర్ ఇంతగానం పవర్‌ఫుల్ ఉన్నప్పుడు, బాడీలో అంతగానం వాటర్ ఉన్నప్పుడు, వీళ్ళు మాట్లాడే పదాలు మైండ్ బాలేకపోతే మాటలు కరెక్ట్ రావు. మాటలు కరెక్ట్ రాకపోతే చాట్‌జీపీటీకి నెగెటివ్ చెప్తారు. ఆ! చాట్‌జీపీటీకి అది నెగెటివ్ చెప్పినారంటే నెగెటివ్ ఆన్సర్ ఆన్సర్ ఇస్తది. కరెక్ట్ రాదు. సో, ఇక్కడ క్లారిటీ ఉంటే, ఇక్కడ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ క్లారిటీ ఉంటే మనం ఏం చెప్తున్నామో క్లారిటీ వస్తుంది కాబట్టి, ఆ నిజంగా. ఆ! మైండ్ సెట్ రీసెట్ చేసుకోమని ఎగ్జాక్ట్‌లీ. బిజినెస్ చేయాలన్నా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. హ్యాపీగా ఉండాలన్నా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఇన్‌కమ్ అబండెంట్‌గా రావాలన్నా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఫెయిల్ అవుతున్నా కూడా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని ఉట్టిగా అనలేదు వాళ్ళు. ఎందుకంటే ఫెయిల్ అవుతున్నాము అంటేనే సక్సెస్ అవుతున్నాము అని అర్థం. అర్థం. ఫెయిల్ అవ్వట్లేదు అంటే అది మజా ఉండదు. ఇప్పుడు ఎగ్జాక్ట్. మనకి ఈసీజీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అంటే బ్రతికున్నట్టు. హ్మ్. ఒకటే లైన్ ఉందనుకోండి చచ్చిపోయినట్లు.
సో చాలా బాగా బిజినెస్ లో చెప్పారు. హ్యాపీగా ఆ, సక్సెస్ఫుల్ కావాలి అని అంటే మన మైండ్ సెట్ ఇంపార్టెంట్, ఇది రైట్. ఇంపార్టెంట్. సో అయితే నిన్న ఏం చేశానంటే ఐ టుక్ ఏ ఫీడ్‌బ్యాక్. నిన్నటికి వాళ్ళకైనా ఏమైనా మార్పు ఉందా అంటే నిజంగా మార్పు ఉంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కామ్ ఉంది, పీస్‌ఫుల్ ఉంది. వాళ్ళు ఇప్పుడు గొడవ పడట్లేదు, టైమ్ పాస్ చేయట్లేదు. వాళ్ళకి ఆ టైంని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి కదా! టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్కిల్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు, పాటలు చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, కొత్త వాళ్ళ క్రియేటివిటీని బయటపెడుతున్నారు. వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకు కూడా తీసుకొని నా హౌస్ వైఫ్ ఒక స్టోరీ షేర్ చేసింది. మా పిల్లలు చాలా అల్లరి చేస్తుండే సార్. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. చాట్‌జీపీటీకి వెళ్ళాను. వాళ్ళ ఫోటోని తీసుకొని ఇట్లా ఫోటోలు తయారు చేశాను. వాళ్ళు దాన్ని చూసి షాక్ అయిపోయి, అమ్మ నాకు ఇంకా చేసి పెట్టు, ఇంకా చేసి పెట్టు అని సపోర్ట్ చేస్తున్నారంట. ఓ. సో వాళ్ళ క్రియేటివిటీ కదా! అదే అమ్మ కదా. నాకు ఇంకా చేసి పెట్టు, ఇంకా ఎట్లా చేస్తున్నావు, ఇంకా ఎట్లా చేస్తున్నావు అంటే యూజ్ కేస్. ఆ, వాళ్ళకి క్యూరియాసిటీ కొత్తది నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏం చేస్తున్నారు, పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అవును, పిల్లలకి కొత్త విషయాలు చేస్తున్నారు. నేర్పిస్తున్నారు. వీళ్ళు ప్యారలల్‌గా నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. రైట్, సో రైట్. పిల్లల పైన సాంగ్ చేశారు. పిల్లల పైన సాంగ్ చేసి అమ్మా! నీకెంతగానో అండ్ ఇంకోటి మదర్‌కి కూడా ఒక ఫీలింగ్ ఏంది, పిల్లలు మా మదర్ ఒక గ్రేట్ థింగ్ అని చెప్పి ఒక చిన్నప్పటి నుంచే మంచి ఎమోషన్‌ని నాటుతున్నారు. అవును. ఇప్పుడు ఏమైపోయిందనంటే చాలా మందికి చులకనగా చూడడం అలవాటైపోయింది. కానీ రూట్ కాజ్ వాళ్ళు మర్చిపోతారు. ఎవరి సాక్రిఫైస్ వల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చూసుకుంటే అనేది మర్చిపోతారు. మర్చిపోతారు చాలా సార్లు. సక్సెస్ వచ్చినప్పుడు నేను ఎవరికైనా కూడా ఏం చెప్తా అంటే రూట్ లెవెల్ మర్చిపోకండి. ఇప్పుడు 'నాగార్జున' గారు కూడా సక్సెస్ అయ్యారు. అవును. కానీ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పాడు అంటే ఆ ఎథిక్స్ ఉన్నాయి. కొంతమందికి లేవు. కొంతమంది ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు. ఇంకొక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ 10 లక్షలు సంపాదించారు. మ్హూ. నా పేరు కూడా చెప్పారు. ఓ. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ. సార్ దగ్గర జాయిన్ అయిపోతారని పేరు చెప్పారు. కానీ నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ. అట్లీస్ట్ నా వల్ల నా దగ్గర 5,000 రూపాయలు కోర్స్ తీసుకొని వాడు 10 లక్షలు సంపాదించాడు కదా! ఎగ్జాక్ట్లీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు అది మీ మంచి చూసుకుంటాడు. మనసు. దేవుడు చూసుకుంటాడు. అవును. అండ్ అందరికీ ఏం చెప్తా అంటే రూట్ లెవెల్ అంటే నేను నా గురించి అని చెప్పట్లేదు. ఎప్పుడైనా లైఫ్‌లో మీ రూట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మర్చిపోవద్దు అని చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఎవరు ఆ రూట్ లెవెల్‌లో మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు గానీ, సపోర్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఒక చిన్న ఇంటర్వ్యూ కానివ్వండి. ఇప్పుడు వీడియోస్ ఈ మధ్య నేను యాక్చువల్లీ ఎక్కువ రావడానికి గల కారణం ఏంటి అనంటే నాకు మొన్న తను ఫోన్ చేసి వీడియో వల్ల నేను ఇట్లా సంపాదించానని చెప్పిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే నేను అందుకే మేడం చెప్పాను. వారానికి ఒకరోజు వచ్చి వీడియోలు చేస్తాను మేడం. ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు మనం ఇప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటే ఒక లక్షల వీడియో మంది వల్ల చూస్తారు కదా. లక్షల మంది చూసి అట్లీస్ట్ వేల మంది వాళ్ళ మొన్న మీ జీవితాలు ఇంటర్వ్యూ మార్చుకున్నాం. 2 లక్షల మందికి దాదాపు చూసారు. ఎస్. సో ఇప్పుడు ఆ వీడియో వల్ల అట్లీస్ట్ వేరే వాళ్ళు ఒక చిన్న విషయం కూడా జరిగింది ఏంటి అంటే ఒక వీడియో వల్ల ఒక పర్సన్ సూసైడ్ చేసుకుందాం అని చెప్పి పక్కన పెట్టి అట్లీస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి హీ స్టార్టెడ్ ట్రైయింగ్ దిస్ టూల్స్ అండ్ దిస్ థింగ్. హీ మేడ్ హిస్ ఫస్ట్ ఇన్కమ్ అండ్ హీ కాల్డ్ మీ, హీ థ్యాంక్డ్ మీ, యూ సేవ్డ్ మై లైఫ్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ సంథింగ్ ద పవర్ ఆఫ్ వీడియోస్ అని అనిపించింది. అండ్ అందరు కూడా కాంటెంట్ చేయడం, అందుకే ఐ వాంటెడ్ టు డూ మోర్ కాంటెంట్ లైక్ దిస్. సో వాళ్ళని కూడా ఏం చెప్తా అంటే వాళ్ళ జీవితంలో నేర్చుకుంది కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మీరు ఎలా ఫెయిల్ అవ్వద్దని వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా కాంటెంట్ చేసినా దట్ విల్ గో. ఎగ్జాక్ట్లీ. సో అన్ని విధాలుగా ఉన్నాయి. ఒకటే విషయం ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చెప్పేది ఏంటంటే ఏఐ ఈజ్ మచ్ పవర్ఫుల్. మీకు ఒక సెకండ్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. మీకు టాలెంట్ లేదు, స్కిల్ లేదు, టైం లేదు. చాలామంది అంటారు టైం లేదు అని అంటారు. టైం లేని వాళ్ళకి మొన్న ఎండమూరి గారి పదం చెప్పారు అని నాకు మా మెంటర్ మల్లికార్జున సార్ అని ఉంటారు చెప్పారు. ఏమని అంటే ఒక లైన్ చెప్పారు చాలా పవర్ఫుల్. జనాలకి మనీ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి తెలిసినది కూడా వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ థింగ్ చేయడానికి టైం లేదు అని అంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవాలి అన్నాడు. మీకు అర్థమైందా? అర్థమైంది. సో జనాలకి మనీ మేకింగ్ అనేది కూడా దానికి వాళ్ళకి ఇంపార్టెంట్ అని తెలుసు, తెలుసు, కానీ ఆ ఇంపార్టెంట్ పని చేయడానికి కూడా వాళ్ళకి టైం టైం లేదు. లేదు. అంటే అంత బిజీగా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ అది చేస్తూ టైం ఇచ్చేస్తూ. వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు టైం ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని స్కిల్ రాకపోతే ప్రాబ్లం లేదు, స్కిల్ వచ్చిన వాళ్ళని తీసుకోండి. ఓకే, స్కిల్ రాకపోతే ప్రాబ్లం లేదు, ఏఐ ఉన్న స్కిల్ యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఏదో ఒక మార్పు ట్రై చేయడానికి చూస్తూ ఉంటే ఇక్కడ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్ని రోజులు ఒకటే ఇన్పుట్ ఇస్తే ఒకటే అవుట్పుట్ వచ్చింది. ఈ రోజు ఆ ఇన్పుట్ని కొంచెం మారుస్తూ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు, ఖచ్చితంగా డిఫరెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ ఫార్మ్ ఆఫ్ మనీ, ఇన్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్, ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫేమ్, ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్. ఇఫ్ యూ వాంట్ డిఫరెంట్ రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ డూ డిఫరెంట్ థింగ్స్ అని చెప్తాను. ఏదో ఒక డిఫరెంట్ థింగ్ చేయండి. డిఫరెంట్గా ఇప్పుడు గంట కొట్టే వీడియో అయినా చేయండి, వేరే వాళ్ళకి తినిపిస్తున్న వీడియో అయినా చేయండి. డిఫరెంట్గా ఏది చేసినా కూడా చెయ్యండి. చేయండి, అంతే. యాక్షన్ తీసుకోండి అని మాత్రం చెప్తాను.